ఒక డేటా సెట్ ఉంది గదా! దీనిలో మనము ఏ కస్టమరు ఎంత అమౌంట్ ఖర్చు పెట్టిండు. ఈ రెండే విషయాలు మనకు కావాలి. మిగతా కాలమ్స్ అన్నీ మనకు ప్రస్తుతం అవసరం లేదు. కావాలనుకుంటే మళ్ళా వాపస్ మనం తెచ్చుకోవచ్చు. సో, మనం చూసుకోవాలంటే ఏం జేయాలి? ఇది పవర్ క్వెరీ ఎడిటర్‌లో మనకి డేటా సెట్ ఓపెన్ అయ్యి ఉన్నది గదా! మనము ఏం చేద్దాము? ఈ కస్టమర్ నేమ్ ఒకటి, తర్వాత ఈ చివరకు ఇక్కడ అమౌంట్ అనే కాలమ్ రెండే కాలమ్స్ మనము ఆహ్, సెలెక్ట్ చేసుకుందాం. చేసుకొని అన్నీ సెలెక్ట్ అయినాయి. ఇప్పుడు ఒకటి సెలెక్ట్ అయింది గదా! ఇప్పుడు కంట్రోల్ నొక్కిపెట్టి ఈ లాస్ట్ కాలమ్ సెలెక్ట్ చేద్దాం. 2 సెలెక్ట్ అయిపోయినాయి. ఇప్పుడు చూస్ కాలమ్స్ అనే బటన్ డ్రాప్ డౌన్ మనం క్లిక్ జేయాలి. చేసి ఫస్ట్ ఆప్షన్‌ను మనం సెలెక్ట్ చేసుకోవాలి. చేసుకున్నప్పుడు ఇక్కడ ఒక డైలాగ్ బాక్స్ వస్తది. ఏ కాలమ్ ఉంచాలి, ఏ కాలమ్ వద్దు అని. దానిలో మనము చెక్ బాక్స్‌ను అన్‌చెక్ చేయాలి మనకు అవసరం లేనిది. మనకు ఆర్డర్ ఐడీ వద్దు, మనకు కస్టమర్ ఐడీ వద్దు, ఓన్లీ కస్టమర్ నేమ్ ఉండాలి, ఈమెయిల్ వద్దు, సిటీ అక్కర్లేదు. ప్రొడక్ట్ కావాలనుకుంటే ప్రొడక్ట్ ఉంచుకోవచ్చు. ఈ 3 కాలమ్స్ మనం పెట్టుకున్నాం అనుకుందాం. ఈ మూడిటిని మనము ఓకే క్లిక్ చేద్దాం. ఇప్పుడేం చేస్తా ఆ 3 కాలమ్సే ఉన్నాయి. ఈ రకంగా మనకు ఎక్కువ కాలమ్స్ ఉన్నప్పుడు మనకు కావాల్సిన కాలమ్స్‌ను మనము చూజ్ చేసుకోవచ్చు. ఈ పని అయిపోయినాక మనం ఏం చేయాలి? దీన్ని క్లోజ్ అండ్ లోడ్ చేసేయాలి. అప్పుడు మనకు ఈ కొత్త కాలమ్ మనం ఏదైతే చేంజ్ చేసిన తర్వాత ఆహ్, ఆ టేబుల్ ఏదైతే ఉందో అది వస్తది. దాని ప్రకారం మనకు దాన్ని ఫర్దర్‌గా మనం అనలైజ్ చేయొచ్చు. ఇప్పుడు ఎవరు ఏ వస్తువు కొన్నారు? ఎంత డబ్బు కొన్నారు? ఈ 3 డీటెయిల్స్ మనకున్నాయి. ఇప్పుడు ఈ స్టెప్ బ్యాక్ పోవాలనుకుంటే